వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, హైదరాబాద్ మరియు విజయవాడ. ఈరోజు టాపిక్ వర్కౌట్స్ లేదా ఎక్సర్సైజెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా, బట్టతల అవుతుందా? చాలామంది అడుగుతూ ఉంటారు. నాకు బాగా ఈ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, నేను జిమ్ వర్కౌట్స్ బాగా చేస్తుంటాను, దానివల్లే జరుగుతుందా అని అడుగుతూ ఉంటారు. సో ఇదే ఈరోజు మన టాపిక్. ఎక్సర్సైజెస్ అనగానే అందులో చాలా రకాలు ఉంటాయండి. మీరు వినే ఉంటారు కదా, కార్డియో, ఏరోబిక్, ఇలా రకరకాలు ఉంటాయి. కొన్ని వచ్చేసి రెగ్యులర్ మన బ్రిస్క్ వాక్, మామూలుగా వాకింగ్, జాగింగ్, లేదా కాస్త రన్నింగ్ వరకు, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటివి. ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కిందికి వస్తాయి. అంటే ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి స్లోగా చాలా గ్రాడ్యువల్గా రిజల్ట్స్ ఇస్తాయి, కానీ బేసిక్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఇవి చాలా మంచిది కూడా. అలాగే ఇంకొక రకం ఏంటి అంటే చాలా స్ట్రెయినస్ యాక్టివిటీస్ కల మన ఎనరోబిక్ ఎక్సర్సైజెస్. సో అందులో క్రంచెస్, బెండ్ చేయడము, వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇమీడియట్గా బాడీ షేప్ రావడానికి లేదా సిక్స్ ప్యాక్స్ లాంటివి ట్రై చేసే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్ కింద ఈ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ కంప్లీట్గా మీ స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది ఇంతసేపు చేసేసి అలసిపోతారు, ఇంకొంతమంది ఇంకాసేపు చేయగలరు. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్గా ఆక్సిజన్ మీద డిపెండ్ అవ్వవు. సో మన మజిల్ యాక్టివిటీ మీద, మజిల్లోని గ్లూకోజ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యే ఉన్నాయో మనం కాసేపు వాటిని పొడిగించగలం. అదే హై ఇంటెన్సిటీ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే మనం కంప్లీట్గా మన స్టామినా మీద డిపెండ్ అవ్వాలి. ఆ మజిల్ టేర్ అయిన కొద్దీ మజిల్ రిపేర్ చేసుకుంటూ దాని మీద డిపెండ్ అవుతూ మనం కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్, ఈ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్లో ఎక్స్ట్రా ప్రోటీన్ పౌడర్స్ లాంటివి కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కంప్లీట్గా మన మజిల్ని డిపెండ్ అవ్వడానికి లేదు కనుక. సో బయట నుంచి ఎక్స్ట్రా ప్రోటీన్, వే ప్రోటీన్స్ లాంటివి ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో అంత టఫ్ జాబ్ అనమాట ఈ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్. అయితే ఇదంతా కూడా గ్లూకోజ్ మీద డిపెండ్ అవుతుంది, మన మజిల్లో ఉన్న గ్లూకోజ్ మీద అని చెప్పాను కదా. సో ఈ గ్లూకోజే ఇక్కడ ఫ్యూయల్. ఈ గ్లూకోజ్ని బర్న్ చేస్తూ బాడీ అనేది హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయగలదు. సో గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు దీన్ని గ్లైకోలైసిస్ ప్రాసెస్ అంటారనమాట. ఇందులో లాక్టిక్ యాసిడ్ విడుదల ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే లాక్టిక్ యాసిడ్ విడుదల ఎక్కువగా ఉందో అక్కడ డిహెచ్టి హార్మోన్ అనేది విపరీతంగా పెరగడము, టెస్టోస్టెరాన్ లెవెల్స్ విపరీతంగా పెరగడం జరిగి ఇది హెయిర్ లాస్కి కారణమవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకున్నప్పుడు మీకు హెయిర్ లాస్ సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే ఈ స్ట్రెయినస్ యాక్టివిటీస్ చేస్తూ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసే వాళ్ళల్లో గ్లూకోజ్ బర్న్ అవుతోంది కనుక లాక్టిక్ యాసిడ్ విడుదల ఎక్కువగా ఉండి డిహెచ్టి అనే హార్మోను ఈ కుదుళ్ళని ష్రింక్ అయ్యేలా చేస్తుంది, కుంచుకుపోయేలా చేసి మనకి హెయిర్ లాస్ సమస్యల్ని విపరీతంగా అయ్యేలా చేస్తుంది. అంటే మన ఫ్యామిలీలో ఆల్రెడీ బట్టతల సమస్య అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉన్నట్లయితే మీరు ఈ స్ట్రెయినస్ యాక్టివిటీస్కి కాస్త దూరంగా ఉంటేనే బెటర్. అదర్వైజ్ ఇది ట్రిగర్గా వాడుకొని మన బాడీ చిన్న ఏజ్లోనే బట్టతలని మనకు వచ్చేలాగా ప్రేరేపిస్తుంది. సో ఏ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళల్లో కూడా బట్టతల వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే. నేను చెప్తూ ఉంటాను, బట్టతల అనేది మనందరికీ ఒక కాస్మెటిక్ ఇష్యూ. బట్ నిజానికి మగవాళ్ళల్లో మీసాలు, గడ్డాలు రావడం ఎంత కామనో బట్టతల కూడా అంతే కామన్. నిజంగా అంతే కామన్. ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రొసీజర్. అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ అటైన్ చేయడం అనమాట. చిన్నప్పుడు మీసాలు, గడ్డలు ఉండవు. బాగా పిల్లలకి పుష్టిగా తిండి పెట్టాలి, ఎదిగే పిల్లలకి అని చెప్పేసి బాగా పెడతారు. సో నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీసాలు, గడ్డలు వస్తాయి. ఇంకా అలాంటి తిండినే మనం ఎక్కువగా కొనసాగిస్తే ఇంకా ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ బాల్డింగ్, అది ఎర్లీగా మనకు వస్తుందన్నమాట. సో ఈ పాయింట్ని మీరు గమనించండి. ఇక్కడ మెచ్యూరిటీలో నెక్స్ట్ లెవెల్ బాల్డింగ్. సో మోర్ మాస్క్లైన్ నేచర్ అనమాట బాల్డింగ్ అనేది. సో మగవాళ్ళకి అది చాలా కామన్, చాలా హుందాగా రిసీవ్ చేసుకోవాల్సిన అంశము. అది ఎర్లీ ఏజ్లో వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి ఈ మెచ్యూరిటీ లెవెల్కి ఫాస్ట్గా మనం చేరుకోకుండా ఉండాలంటే ఎలా? బట్టతల మన వంశపారంపర్యంగా వచ్చేలా ఉన్నా మనం బాగా డిలే చేయాలి అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు ఇవి పాటించాలి అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మాట్లాడదాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.